నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం అమెరికా ఇరాన్ యుద్ధం మనం చూసుకుంటే చర్చల దశకి అయితే చేరుకోవడం జరిగింది. మొన్నటి వరకు ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్న ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ప్రస్తుతం అయితే యుద్ధానికి చిన్న విరామం ఇచ్చేసి చర్చలు జరుపుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే యొక్క చర్చల పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని నేను నమ్ముతున్నానని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే ఇది చాలా త్వరగా ముగుస్తుంది, అలాగే వారికి ఇంకెంతకాలం కొనసాగలేరని నా అభిప్రాయం అని చెప్పేసి ఓవల్ ఆఫీస్లో ఇరాన్ ఉద్దేశించి ట్రంప్ అయితే ఈ యొక్క విషయం తెలిపారు. అలాగే అమెరికాకు సంబంధించి ఆయుధాల నిల్వల స్థితి గురించి అడిగినప్పుడు కొన్ని రకాల ఆయుధాలు అమెరికా దేశంలో దాదాపు అపరిమితంగా ఉన్నాయని చెప్పేసి, ఆయుధాల కొరత లేదని చెప్పేసి, కానీ కొన్ని మాత్రం పరిమితంగానే ఉన్నాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మా దగ్గర శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి, వాటి శక్తి అపారమని చెప్పేసి, అలాగే వాటి యొక్క నిల్వల సామర్థ్యం కూడా అపరిమితంగా ఉందని చెప్పేసి, అలాగే ప్రస్తుతం ఇరాన్ ఇంకా ఎంతో రోజులు కొనసాగలేదు, ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. చర్చల విషయంలో మెయిన్గా హార్ముజ్ జలసంధి, అలాగే ఇరాన్ అణ్వాయుధాలు అణుబాంబులు కలిగి ఉండకూడదని చెప్పేసి ముఖ్యంగా 2 నిబంధనలు అయితే అమెరికా పెట్టిందనమాట. దీని గురించి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది, హార్ముజ్ జలసంధి మీద టోల్స్ విధిస్తుందా, లేకపోతే అమెరికా చెప్పినట్టు మునుపటిలాగానే స్వేచ్ఛ నౌకాయాన రవాణా మార్గంగా హార్ముజ్ జలసంధిని ఉంచుతుందా లేదా వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క చర్చలు సఫలమయ్యి యుద్ధం ఇంతటితో ఆగిపోవాలని చెప్పేసి చాలా మంది అయితే కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క యుద్ధం వల్ల ఎవరికీ లాభం లేదన్నమాట. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అలాగే ఆయా దేశ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతూ ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.